తిరుమలలో వేడుకగా జరిగిన శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి 500 మందికి పైగా తీర్థాన్ని దర్శించిన భక్తులు. తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి ఎంతో వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ రామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమల నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి పాప వినాశనం ద్వారా డ్యామ్ పై నుంచి అడవుల్లో దాదాపు 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు భక్తులు. ఇది ఓ సాహసయాత్రగా చెప్పవచ్చు. కొండ కోనలు, అడవిలో సాహసోపేతంగా నడక సాగించాల్సి ఉంటుంది. అడవి మార్గంలో సాగే యాత్ర ద్వారా ప్రకృతి మనకు అనేక పాఠాలు కూడా నేర్పుతుంది. పాప వినాశనం నుంచి శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి వద్దకు అడవిలోనే ప్రయాణం చేయాలి. మార్గ మధ్యలోని కొండ కోణాల్లో కొన్ని చోట్ల తాళ్లతో ఏర్పాటు చేసిన నిచ్చెనపై నుంచి లోయలోకి దిగాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన బోదగడ్డి రాళ్ల మధ్య నడిచి వెళ్తే ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ రామకృష్ణ ముక్కోటి తీర్థానికి చేరుకోవచ్చు. విశాలమైన కొండపై నుంచి జారే జలపాతం, బండరాళ్ల మధ్య ప్రవహించే సెలయేటిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి యాత్రికులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం దగ్గర పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొట్లాలు తదితరివి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తీర్థం దగ్గర టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గ మధ్యలో పలు చోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది సుమారుగా 2000 మందికి పైగా భక్తులు దర్శించుకుంటే అదే ఈ ఏడాది సుమారుగా 5000 మందికి పైగా భక్తులు తీర్థ స్నానం ఆచరించినట్లు టీటీడీ వెల్లడించింది.